డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అంటే ఇప్పుడు కేంద్రంతో పోరాడాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఆల్రెడీ 2019కు ముందు ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశాడు, చేసి ఘోరంగా విఫలమయ్యారు. మళ్ళీ బీజేపీతో కలవడానికి ఒక రకంగా తపస్సు చేయాల్సి వచ్చింది. సో బీజేపీ దగ్గర దూరం పెట్టింది. అసలు ఒక రకంగా బీజేపీ బలవంతం పైన చంద్రబాబు నాయుడుతో కలిసింది. ఆరాటపడలే, ఎక్కడ మొదటి నుంచి ఆరాటపడింది టీడీపీయే. చంద్రబాబు నాయుడు ఆరాటపడ్డాడు తప్ప ఎక్కడ బీజేపీ పట్టించుకోలే. మీకు ఒక్కసారి 2019లో విడిపోయాక డి నాట్ బాదర్ బీజేపీ అసలు పట్టించుకోలే. సో ఆరాటపడింది, ఎంబడి పడింది టీడీపీయే. ఎంబడి పడ్డాక బీజేపీ వాళ్ళు అంగీకరించారు తప్ప ఇది నేను చెప్పడం కదా. జీవీఎల్ నరసింహరావు అంటే వాళ్ళు బహిరంగంగానే అన్నారు కదా, మా వెంబడి పడ్డారు అని. సో అందువల్ల ఆ క్లారిటీ మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆ ప్రయోగం చేశాక విఫలమయ్యారు. అందువల్ల ఇప్పుడు ఆ ప్రయోగం చేశారు కనుకనే ఎక్స్ట్రా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అంటారు, పీడీఏ అని. ఇప్పుడు మోడీ పట్ల, బీజేపీ పట్ల తమ విధేయత, తమ అనుకూలత తిరుగులేదని చెప్పడానికి ఇప్పుడు తాపత్రయపడాల్సి వస్తుంది. ఇక అందుకే చంద్రబాబు నితీష్ కుమార్ కూడా మోడీని అంత పొగుడుతున్నాడు. మీరు మోడీని పొగడడంలో జేపీ నడ్డా కన్నా కూడా, అమిత్ షా కన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెంబర్ 1. మీరు గమనించండి, ఇప్పుడు మోడీని హయ్యెస్ట్గా పొగుడుతున్న నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. ఎందుకు? అదే ఎక్స్ట్రీమ్. మీకు ఇది నేను చెప్పడం కాదు, నరేంద్ర మోడీ 2019 ఎలక్షన్స్ అప్పుడు చెప్పాడు, మీరు మిత్రుల్ని మార్చడంలో మీరు చాలా సీనియర్ అని. అండ్ మీరు ఇవాళ తిట్లు తిడతారు, రేపు పొద్దునపై ఒడిలో కూర్చుంటారు, అందులో మీరు సీనియర్. గాలి అది అయితే ఫిగర్ గోధీమే బయటే అని. సో అందువల్ల ఇది నరేంద్ర మోడీ చెప్పి నేను చెప్పడం కాదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు కనుక ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. దానివల్ల పొలిటికల్ క్రెడిబిలిటీ పోతుంది.